హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్వినిస్ పీపుల్. ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్కి వచ్చి చెప్పేసేయండి మరి. ఈరోజైతే నేనేం చేస్తున్నానో తెలుసా? పుదీనా వాసన అయితే అదిరిపోతుందండి. ఈ పుదీనాలు మా తోటవేనండి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మార్నింగే తెంపేశాను, లేసేసి ఎమ్మటి తెంపేశాను. నిన్న నేను తెంపుకుందాం అనుకున్నా కానీ కుదరలేదండి. షాప్లో తెంపేసుకుందాం అనుకున్నా, కుదరలేదు. ఆకులు కూడా చూడండి ఎంత పెద్ద పెద్దవి ఉన్నాయో. పుదీనాతో చట్నీ చేయబోతున్నాను, చూద్దాం మరి. చాలా మంచిదండి పుదీనా. అందులో ఒకటి మా తోటయి కాబట్టి ఇంకా ఫ్రెష్గా ఉన్నాయి. చాలా అంటే చాలా ఎటువంటి మందులు లేకుండా వేస్తారు మా ఆయన గారు. ఆకుకూరలు, పుదీనా, కొత్తిమీర, పాలకూర, తోటకూర అండ్ మెంతి కూర, చాలా రకాలు ఉంటాయండి మా దగ్గర ఆకుకూరలు. మొత్తానికైతే ఈ పుదీనా తీసుకొచ్చి 2-3 డేస్ అయింది, చేయడం కుదరలేదు. అందుకే అన్నమాట. ఈరోజు సండే కదా, అందులో ఒకటి స్పెషల్స్ అనేది మొన్ననే చికెన్ చేసుకున్నాము, అందుకే ఏం తెప్పిలేదు. ఒకళ్ళు తెప్పిస్తే సాయంత్రానికి తెప్పించుకొని చేసుకోవాలి, మా చిన్నోడు తింటా అంటేనే. అది కూడా నేనైతే పుదీనా చట్నీ చేసుకుందామని చేస్తున్నానండి. ఒకే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది మీకు, కాకపోతే నాకు వచ్చిన స్టైల్లో నేను చూపిద్దామని నేను లాగ్ చేస్తున్నాను. చూడండి మరి, పుదీనా చట్నీ అన్నమాట ఈరోజు. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మరి. ఓకే, ఫస్ట్ అయితే గ్యాస్ ఆన్ చేసుకుందాం. తర్వాత కళాయి పెట్టేసుకుందాం. అండ్ కొంచెం ఆయిల్ వేసాను, అందులో వేడయింది, కొంచెం వేసాను అన్నమాట. వేసేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ పచ్చిమిర్చి వేసుకుందామండి. పచ్చిమిర్చి ఇట్లా కాకుండా తెంపేసేస్తున్నాను, తెంపేసేస్తే త్వరగా అయిపోతుంది. మమ్మీ, చిన్నగాడు ఆ గరిట పెట్టి ఇట్రా, ఆ గరిట అది. వీడైతే టీవీ వీడికైతే బాగా బద్ధకం అయిపోయిందా. ఏం చేస్తున్నాను నేను? హాయ్ చెప్పు ఫస్ట్, మన వాళ్ళకి హాయ్ చెప్పు. వీడు ఇంకా స్నానం చేయలేదు, ఎప్పుడు చేస్తావు? ఈరోజు సండే కదా బుడ్డోడు. ఇది నా చట్నీ నాని. పచ్చిమిర్చి చేస్తాను, వేగుతా ఉన్నాయి. పైన పడుతుందండి ఆయిల్. మూత పెట్టేసుకుందాం. చూద్దామండి, బాగా సౌండ్ వస్తూ ఉంది. పచ్చిమిర్చిలు అంతా అయిపోయాయేమో మరి, చూద్దామా? చూద్దాం. పచ్చిమిర్చిలు, ఎండుమిర్చిలు వేగేటప్పుడు అండి జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి అయితే నాకైతే ఇట్లా వేయించేటప్పుడు ఈ పచ్చిమిర్చి అనేది తప్పుకొని వచ్చి నా కళ్ళలో పడ్డది. మీరైతే ఈరోజు సండే కదా, స్పెషల్స్ అన్ని చేసుకునే ఉంటారు మరి. మటన్, చికెన్, లైక్ ఫిష్ అన్నీ. మేమైతే పుదీనా చట్నీతో కానిస్తున్నాం. కొంచెం దగ్గరికి వెళ్తే కళ్ళలోకి పడుతుంది, వెళ్ళకండి మీరు వేయించడం. ఓకే అండి, అయిపోయినాయి. పచ్చిమిర్చిలు అయితే అయిపోయినాయి, వేగినాయండి. తీసుకుందాము బయటికి. చూసారా, మరి బాగా మాడొద్దు మళ్ళా. మా ఊడికి దగ్గు వస్తుంది ఆల్రెడీ ఆడుతో. ఇదిగోండి, పచ్చిమిర్చిలు అయితే ఇట్లా వేపుకోవాలండి. కొంచెం అందులోనే ఆయిల్ వేసేసుకుందాం. పుదీనాకి కొంచెం చాలు, ఫ్రెష్ పుదీనా.
తెచ్చి 2-3 డేస్ అయిందండి. ఇవైతే చేద్దాం చేద్దాం చేద్దామని కుదరట్లేదు. ఓకే అండి, పుదీనా అయితే వేసేసుకున్నాం కదా, అది అయితా ఉంది. పుదీనాలో విటమిన్ ఏ, విటమిన్ సి, ఐరన్ చాలా అంటే చాలా పుష్కలంగా ఉంటాయండి. సిమ్లో పెట్టేసుకొని వేపుకోవాలన్నమాట. పుదీనా తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. తినండి, రోజు ఫుడ్లో అనేది ఖచ్చితంగా పుదీనా ఉండేటట్టు చూసుకోండి. అందులో ఒకటి పుదీనా టీ, హెర్బల్ టీలో ఖచ్చితంగా పుదీనానే వేస్తారు. ఎనీ నాన్ వెజ్లో పుదీనా అనేది ఖచ్చితంగా ఉంటుంది. చాలా అంటే చాలా మంచిది హెల్త్కి. ఇదే కాదు, ఎటువంటి ఆకుకూర అయినా హెల్త్కి చాలా మంచిదేనండి, చెప్పనవసరం లేదు అది. ఇదిగోండి, వేగిందండి పుదీనా. ఇంకో 5 మినిట్స్ ఆగితే అయిపోతుంది. టొమాటో వేయట్లేదండి, దీంట్లో కొంచెం చింతపండు వేసి చేస్తున్నాను. చింతపండు వేస్తే టేస్టీగా ఉంటుంది. టొమాటో కూడా వేసుకొని చేస్తారు. మీరైతే ఎట్లా చేసుకుంటారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మరి నేనైతే నా స్టైల్లో చేసి చూపిస్తున్నాను మీకైతే. ఓ 5 ఎల్లిపాయ రెబ్బలు, నెక్స్ట్ ఒక ఆనియన్, అయిపోవచ్చిందండి. పుదీనా తీసేసుకుందాం, బంద్ చేసుకుంటున్నా. ఇదిగోండి, ఏదైనా వేగేటప్పుడు అయితే చాలా స్మెల్ వస్తుంది కదండి, మంచి స్మెల్ వేరు. ఇంకేమేమి చేస్తున్నారండి ఈరోజు సండే రోజు? ఫామ్కి వెళ్దాం అనుకున్నా కానీ ఈరోజు కుదరలేదండి, అందుకే షాప్ తీస్తా. ఇంట్లో కూడా ఉండబుద్ధి కాదు. యాక్చువల్గా ఏమైనా అనేజీగా ఉంటే తప్ప ఉండను నేను ఇంట్లో. ఇంకా అండి, ఇంతకుముందు పెట్టిన వీడియోస్ అయితే చూడండి, సపోర్ట్ చేయండి, చూసి ఇచ్చిన లైక్ అయితే ఇవ్వండి. ఇదైతే బంద్ చేసుకున్నానండి. పుదీనా చల్లారాలి, వేడివేడిగా మిక్సీ పట్టేసుకోవడం కుదరదు కదా మనకి, చల్లారబెట్టుకోవాలి. అది చల్లారేలోపు మనమైతే మిరపకాయలు పట్టేసుకుందామండి, మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, ఇవి వేగాయి కదా, చల్లారినాయి ఆల్రెడీ. ఇవి పట్టేసుకుందాం, మిక్సీ పట్టేసుకుందాం. అందులో అయితే పచ్చిమిర్చి వేస్తున్నానండి, కొంచెం పచ్చిమిర్చి, ఈ 5 వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. వేసేసి కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు మనం పచ్చిగా తినలేం కాబట్టి నేను ప్రతి వంటలో వేస్తానండి పసుపు అనేది, కొంచెం ఎక్కువ వేసుకుంటాను. మంచిది తింటే, యాంటీబయాటిక్ కూడా పసుపు. కొంచెం పసుపు వేస్తున్నాను. అండ్ కొంచెం ఉప్పు కూడా వేసుకుందామండి. ఉప్పు వేసుకుందాం. అండ్ చింతపండు వేసుకుంటున్నాను, వాటర్ వేసుకోవట్లేదు, ఓన్లీ నానైన చింతపండు వేస్తున్నాను.
వాటర్ తర్వాత చూసి వేసుకుందాం. నాకైతే చట్నీ లూజ్గా ఉంటే ఇష్టం ఉండదండి, కొంచెం మరీ లూజ్ ఉండొద్దు, మరీ టైట్గా ఉండొద్దు. ఇదిగోండి అన్నీ వేసేసుకొని పచ్చిమిర్చి నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, నానిన చింతపండు, ఉప్పు, పసుపు వేసుకున్నాను. వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఇక మనమైతే ఇదిగోండి కొంచెం బరకగా పట్టేసుకున్నాను, ఇంకొంచెం పడదాము. చూసారా, మరీ మెత్తగా పట్టలేదండి, బరకగా పట్టేసుకున్నాం. చూడు, బరకగానే ఉండాలి, మరీ మెత్తగా అయితే తినబుద్ధి కాదు. చట్నీ వేసుకొని ఇప్పుడేమో పట్టేసుకున్నాం కదా పచ్చిమిర్చిలు, ఇప్పుడు పుదీనా వేసేసుకుందామండి. పుదీనా చట్నీ చూసారా, ఇందులోనే చింతపండు నానబెట్టిన వాటర్, ఆ వాటర్ కొంచెం వేసుకుందాం, లోపల పుదీనా మిక్స్ అవ్వడానికి అన్నమాట. కొంచెం వేస్తున్నాను, వేసేసేసి మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసి. చూసారా, 1 సెకండ్ 2 సెకండ్ ఏమో ఉంచాను అంతే, ఎందుకంటే ఇది ఇంకా కలవలేదు. దీంట్లో ఏం వేసుకుందామంటే ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందామండి, కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ కాకుండా కొంచెం మీడియం సైజ్ కట్ చేసుకొని వేసుకుందాము. కొంచెం మీడియం సైజ్గా కట్ చేసుకొని పెట్టేసుకుంటే మంచిగా పంటికి తగులుతాయి అవి లాస్ట్లో వేసేసుకుంటాయి. మరి చిన్న కట్ చేసుకొని వేసుకున్నాం అనుకోండి, మెత్తగా అయిపోతుంది. ఓకేనా, ఈ సైజ్ కట్ చేసుకొని పెట్టుకుందాం. ఆనియన్స్ వేసుకొని పట్టేసుకున్నానండి. చూసారా, ఆనియన్స్ కొంచెం పెద్ద పెద్దవి ఉన్నాయి, ఇట్లనే ఉండాలి, మరీ మెత్తగా అవ్వద్దు. వేసేసుకొని ఇదేమో డిష్ గిన్నెలో తీసేసుకుందామండి. డిష్ గిన్నెలో తీసేసుకుంటున్నానండి. చాలా వాసన వస్తుంది మంచిగా. పిల్ల కొంచెం చట్నీ మిగిలిపోయింది కదా, ఏం చేద్దామంటే ఇందులో కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ తిప్పేసుకుంటే దాంట్లో ఉన్న ఆ కాస్త ఉన్న చట్నీ కూడా వచ్చేస్తుందండి. వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాం అనుకోండి, లాస్ట్లో కొంచెం తిప్పేసుకున్నాం అనుకోండి, మంచిగా వచ్చేస్తుంది. అయిపోయింది చట్నీ. మమ్మీ స్పూన్ తీసుకురా నాని. అయిపోయిందండి చట్నీ. ఓకే అండి, ఈరోజు అయితే పుదీనా చట్నీతో సరిపెట్టేసుకుంటున్నాము. మరి పుదీనా చట్నీ అయితే అయిపోయింది. ఇప్పుడు కొంచెం అన్నం వండేసేయాలి, అన్నం వండేసేసి తినేసి షాప్కి వెళ్ళాలి. ఓకేనండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతున్నారండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తూ ఉంటాను. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో కలవాలండి, ఇప్పుడైతే వెళ్ళాలి. మరి బాయ్.